కాలిఫోర్నియా లివర్మోర్ టెంపుల్లో జగన్నాథ స్వామికి మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటీవలే విగ్రహాలు వచ్చాయని, ఇకపై ప్రతి సంవత్సరం జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ రోజు లివర్మోర్ టెంపుల్లో చక్కగా అన్నమాట లార్డ్ జగన్నాథ సంప్రోక్షణ జరుపుకున్నారు. మనతో పాటు చైర్మన్ సాయి గారు ఉన్నారు. సాయి గారు, మీ మాటల్లో మీరు చెప్పండి. థ్యాంక్ యూ అండి. TV9 ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇవాళ లివర్మోర్ టెంపుల్లో లార్డ్ జగన్నాథ స్వామి మహాసంప్రోక్షణ చేస్తున్నాము. ఇది ఎప్పటి నుంచో నడుస్తుంది ప్లానింగ్. సో మొత్తానికి ఈ ఇయర్ చేస్తున్నాము. యాక్చువల్గా విగ్రహాలు వచ్చాయి మొన్న మొత్తం అందరూ అప్రూవల్ చేసినంత మా పద్ధతి డెమోక్రటిక్ ప్రాసెస్లో అప్రూవ్ చేశాము. సో ఈ విగ్రహాలు గోయింగ్ ఫార్వర్డ్ వాటి మీద బేసికల్గా ఈ జగన్నాథ రథయాత్రకి కావాల్సిన విగ్రహాలు లేకపోయింది ఇన్ని రోజులు. సో ఇప్పుడు విగ్రహాలు వచ్చాయి కాబట్టి మూవింగ్ ఫార్వర్డ్ జగన్నాథ రథయాత్ర ప్రతి సంవత్సరం ఈ లివర్మోర్ టెంపుల్లో సాంప్రదాయబద్ధంగా చేద్దామని మొత్తం సభ్యులందరూ ఆలోచించి ఈ విధంగా తీసుకెళ్తున్నారు. సో లివర్మోర్ టెంపుల్ ప్రెసిడెంట్ సుధా గారు మనతో పాటు ఉన్నారు. We took from past management, past president made a decision to have this event Jagannatha Samprakshana cheyalani, and it's a Herculean task to bring Puri here. We made sure we talked to Puri's Jagannath's main priest, and we carefully articulated the program in such a way that it will become a Livermore Puri Jagannatha అవుతారని. లివర్మోర్ టెంపుల్ యుగేందర్ అంటే రిలీజియస్ చైర్ మనతో పాటు ఉన్నారు. ఇది ఇవాళ ఈ 3 రోజుల ఈవెంట్ భాగంగా ఇవాళ 3వ రోజు మాకు మహాసంప్రోక్షణ జరిగిందండి పొద్దున్న. అలాగే మేము ఆలయంలోకి గోమాతను తీసుకుని వచ్చాము ఆలయం అంతా శుద్ధి చేయడం కోసం అని చెప్పి. సో దీనిలో ఎంతోమంది భక్తులు పాల్పంచుకున్నారు, ఎంతోమంది దీక్షలు తీసుకుని వాళ్ళు భక్తిగా దీనిలో పాల్పంచుకున్నారు. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. బ్రహ్మాండంగా జరిగింది వాళ్ళ ఈవెంట్. రఘుమల్లద్ గారు ఎంతో చక్కగా అసలు ఎంత బాగా చేసుకున్నారు. భక్తులతోటి ఎంతో మంది భక్తులు వచ్చారు. మీరు మీ మాటల్లో మీరు చెప్పండి, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఏముందమ్మా, అద్భుతంగా ఆ పూరి జగన్నాథుడే మా లివర్మోర్ దేవాలయానికి వచ్చాడన్న చందంగా అత్యద్భుతంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఇందులో మేనేజ్మెంట్లో ఉన్నప్పటికీ కూడా, వాలంటీర్ చైర్ అయినప్పటికీ కూడా ఈ ప్రసాదాలు అన్నీ కూడా మా చేతుల మీదుగా అందరికీ సర్వ్ చేయడం అనేది ఒక మహద్భాగ్యంగా భావిస్తూ అద్భుతంగా అన్నీ తయారు చేస్తాము.